దేశంలో అతిపెద్ద ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ గెలుపుతో కాంగ్రెస్ ఫుల్ జోష్లో ఉంది. ప్రజలిచ్చిన తీర్పుతో మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. 3 చోట్ల ఓడినప్పటికీ ఓటమి కారణాలపై సమీక్ష చేస్తున్నారు. మరోసారి ఆ తప్పులు రిపీట్ కాకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రధాని మోడీని గద్దెదించి మరోసారి దేశ పీఠం అధిరోహించాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. దాదాపు 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ దేశ పరిస్థితులను అంచనా వేస్తోంది. ప్రజలను ఆకర్షించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే తెలంగాణలో హస్తం జెండా రెపరెపలాడేలా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తెలంగాణలో బాగానే పనిచేశాయి. అయితే ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో మాత్రం కాస్త అంచనాలు తారుమారు కావడంతో ఏఐసీసీ బోల్తా పడింది. కానీ ఆ ఓటమి నుంచి మరింత గుణపాఠం నేర్చుకుని లోక్సభ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. దేశంలో రాబోయే పార్లమెంటు ఎన్నికలను కీలకంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీని గట్టిగా ఎదుర్కొని అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది. కాంగ్రెస్ తాజాగా వివిధ రాష్ట్రాల ఇన్ఛార్జీలను బదిలీ చేయడంతో పాటు మార్పులు చేర్పులు చేసింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జితో పాటు పలు రాష్ట్రాలకు కొత్తగా ఇన్ఛార్జీలను ప్రకటించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రేని గోవా, డామన్ డెయ్యు, దాద్రానగర్ హవేలీకి బదిలీ చేసింది. శాసనసభ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రత్యేక పరిశీలకురాలిగా పనిచేసిన దీపాదాస్ మున్సీకి కేరళ, లక్షద్వీప్లతో పాటు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో మెజార్టీ ఎలా సాధించాలన్న అంశంపై రేవంత్ టీం దృష్టి సారించింది. ఈ క్రమంలో గెలుపు గుర్రాలు ఎవరు అనే అంశాలను పరిశీలిస్తోంది. 17 లోక్సభ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం దృష్టి సారించింది. సంక్రాంతికి అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎలాగైనా ఎర్రకోటపై జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. అటు రాహుల్ గాంధీ సైతం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఖర్గే అధ్యక్షతన సమీక్షలు నిర్వహిస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ బలాబలాలపై దృష్టి పెడుతున్నారు. గతంలో జోడో యాత్ర ద్వారా దేశాన్ని చుట్టేసిన రాహుల్ గాంధీ మరోసారి న్యాయయాత్ర పేరుతో ప్రజలకు చేరువ కానున్నారు. ఈ నెల 21న ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యూసీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించారు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలాలు, బలహీనతలపై కూడా చర్చించిన సిడబ్ల్యూసీ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందో వ్యూహరచన చేస్తోంది. గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలో నిలిపి గెలిచేందుకు పార్టీని నిర్మాణం చేయాల్సి ఉంటుందని, అదేవిధంగా బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అధినేత్రి సోనియా గాంధీ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఆసక్తి రేపుతోంది.